పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట మనకు కనపడతా ఉంది. కీర్తనలు 100వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట ఉంది కదా, యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండునంటండి. వాళ్ళ చక్కని మాట దయచేసి మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఎందుకు ఆయన కృప ఉంటుందంటే ఆయన బేసిక్గా దేవుడు దయగలిగిన వాడు. దేవుడు ఏమన్నాడు? మన దేవుడు దయామయుడు, దయాళుడు, దయగలిగిన దేవుడు కనుక నిత్యము కూడా ఎప్పుడు కూడా అందరి మీద కూడా సాధ్యమైనంత వరకు కృప చూపించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన కృప చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు చక్కని మాట అంటారు, చక్కని 100వ కీర్తనలు అంటారు, ఆయన యెహోవా దయగలిగిన వాడు, ఆయన సత్యము ఆయన కృప తరతరములో కూడా ఉంటుందంటండి. హల్లెలూయా. అందుకని ఇలా వాక్యం అంటే మనందరి జీవితాల్లో ఈ మాట దయచేసి మనం గమనించి ఆలోచన చేసి అర్థం చేసుకుంటే నిజమే ప్రభా నువ్వు ఎంతైనా దయగలిగిన వాడు. ఇవాళ మనందరం కూడా అంటే ఒక మాట, ఈ రోజున ఈ స్థితిలో ఇక్కడ ఇలా మనం కూర్చొని మన బిడ్డలు హాయిగా దేవుని ఆరాధించగలుగుతున్నాము అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క కృపను బట్టి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి కృప? దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనం ఎంతటి వారం? దేవుని కృప లేకపోతే మనం నిమిత్త మాత్రం మన జీవితాల్లో. అందుకని ఇలా మరి వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా దేవుడు దయగలిగిన వాడు కనుక, వాళ్ళ కృప కలిగిన దేవుడు కనుక ఈ రోజున వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా ఆ ప్రకారం గమనించి అర్థం చేసుకోవాలి. అందుకనే చక్కని మాట, దేవుడు దయగలిగిన వాడు కనుక ఆయన కృప నిత్యము ఉండును, దేవుని యొక్క సత్యము తరతరములు కూడా నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. సరే, ఈ వాక్యం అంటే మన జీవితాల్లో ఇవాళ అవునన్నా కాదన్నా కాస్త దేవుని ప్రేమ వాక్యం అర్థమైన వాడు చేసే పని నిజంగా ఇదంతా కూడా దేవుని కృపని మనం నమ్ముతాం. ఎవరి కృప? దేవుని సృష్టించిన మొదలుకొని సమస్తము కూడా కలిగింది ఏదైనా ఆయన కృప చొప్పున ఆయన మూలంగానే కలిగిందని మనం నమ్ముతున్నాం. కృప ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైందని మనం నమ్ముతున్నాం. ఈరోజు కృప లేకపోతే ఏదీ లేదు ఈరోజు. చెప్పండి, కృప లేకపోతే. అందుకనే ఇవాళ దావీదు కీర్తనాకారుడైన దావీదు అంటున్నారు, యెహోవా దయగలిగిన వాడు ఆయన కృప నిత్యము ఉంటుందండి. హల్లెలూయా. ఆయన కృప ఉండాలంటే ఏం చేయాలి? దేవుని కృప ఉండాలంటే మనం కూడా ఏదో చేయాలిగా. దేవుడు కృప కలిగిన వాడు. కృప మనం పొందాలి అంటే చెప్పండి, దేవుని కృప మనం పొందాలి అంటే పై వచనాల్లో ఉంది. నేను చాలాసార్లు మీతో ఉన్నాను, ప్రతి మానవుడు కూడా మన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మనల్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవాలి. మనం ఎవరు వారమో తెలుసుకోవాలి. మనం ఎవరు ప్రజలమో తెలుసుకోవాలి. మనం ఎవరు మేపే గొర్రెలమో తెలుసుకోవాలి. ఎవరు మనం పరిపాలన చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఎవరు మనం పోషిస్తున్నాడో ప్రతి వాడు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, బ్రతుకాలం అంతా దేవుని కృప మన మీద ఉండాలి అంటే దేవుడు దయగలిగిన వాడు కృప చూపిస్తాడు. ఆయన కృప నిత్యము మన మీద ఉండాలి అంటే ఈ రోజున వాక్యంలో రాయబడ్డ మాట ఇప్పుడు నేను చెప్పిన 4-5 పాయింట్లు తప్పనిసరి మనం ఎరిగి ఉంటాం. యెహోవా దేవుడు అని తెలుసుకోవాలి. చెప్పండి, ఎవరని? యెహోవానే. చూడండి 3వ కీర్తనలో అదే ఉంది, చదవండి ఒక మాట. యెహోవానే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనం పుట్టించెను, మనమందరం ఆయన వారము, మనమందరం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం. హల్లెలూయా. ఇది తెలుసుకుంటే కృప వచ్చారు. ఇంకొక మాట నేను అంటాను, కృప సంగతి తెలుసుకుంటే ఇవన్నీ మనకు అర్థం అవుతుంది. ఎవరి కృప? రైట్. అందుకని వల్ల లోకము ఏమో ఎవరో దేవుడు అనుకుంటున్నారు, ఏమో ఆరాధిస్తున్నారు. కానీ ఈ రోజున దేవుని ప్రేమ వాక్యం మనకు అర్థమైతే యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. యెహోవాయే, ఆయనకు పేరు ఉందిగా, ఆ పేరు కలిగిన ఆయనే దేవుడు. ఎవరు దేవుడు లేడు, దేవుడు అనేవాడు లేదు రోజు. అందుకని ఆయనే దేవుడు అని తెలుసుకొని ఆయనే మనం పుట్టించాడని తెలుసుకోవాలి. ఎవరు పుట్టించారు మనల్ని? అది ప్రతి మానవుడు తెలుసుకోవాలి. నేను ఆయనే మనం పుట్టించాడని. మనమందరం కూడా ఆయన వారం అయితే ఎవరికి మనం స్తుతులు ఎక్కించాలా? దేవునికే కదా. ఇవాళ నేను చాలాసార్లు మాట్లాడినాను, మనకి ఒకరు సహాయం చేస్తే మనం వేరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పామనుకో బాగోదుగా. ఎవరు మనకు సహాయం చేశారో వారికే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి మనకు తోడుంటున్నారో వారికే థ్యాంక్స్ చెప్పాలి. మన కాచి కాపాడేది ఎవరో తెలుసుకుని ఆయనకే మనం థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. పై వచనాలు అంటే చక్కని మాట. అందుకనే ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని మనం ఆయన వారం అని తెలుసుకోవాలి, ఆయన మేపే గొర్రెలమని తెలుసుకోవాలి, ఆయన పరిపాలించే ప్రజలమని తెలుసుకోవాలంటే. హల్లెలూయా. తెలుసుకొని ఏం చేయాలి? ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ బ్రతుకాలం అంతా దేవుని గుమ్మములలో ప్రవేశించాలి. హల్లెలూయా. కష్టమా? ఏమన్నా కష్టం ఉంది దేంటో? దేవుడు ఎవరో తెలుసుకోవటం, మనల్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవటం, మనం ఎవరి వారమో తెలుసుకోవటం, మన ఎవరిని మరి ఆ విధంగా పరిపాలిస్తున్నాడో, ఎవరు మనం పోషిస్తున్నాడో, రోజు గుడ్డు పెడుతుంది ఎవరు, ఇవన్నీ తెలుసుకొని ఆ దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. హల్లెలూయా. కష్టమేం కాదు. ఇష్టం చేసుకుంటే జీవితం అంతా ఈ పని చేస్తాం.
ఇష్టం చేసుకుంటే జీవితకాలం అంతా ఈ పనే చేస్తాం. ఏ పని? ఇది తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తాం. ఎవరికి చెల్లించాలి? ఎవరికి చెల్లించాలి? చెల్లిస్తే సరిపోద్దా అంటే బ్రతుకాలం అంతా ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. ఎవరు గుమ్మాలు? దేవుని గుమ్మాలు అంటే ఏంటో? దేవుని మందిరపు ఆవరణాలు. మందిరపు ఆవరణాలకు వస్తా పోతా ఉండాలి. వస్తా. అందుకని ప్రభు అన్నారు, గొర్రెలు పోయే ద్వారం నేనే. ఏ ద్వారం? గొర్రెలు పోయే ద్వారం నేనే. లోపలికి వచ్చుచు మేత మేయచ్చు, బయటకు పోవచ్చు అన్నాడు దేవుడు. లోపలికి రావాలంట, మేత వేయాలంట, బయటికి పోవాలా. కాబట్టి ఈ పనులన్నీ మనం చక్కబెడతా జీవితకాలం అంతా కూడా ఇవన్నీ మనం తెలుసుకొని కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లిస్తూ దేవుని మందిర ఆవరణంలోకి మనం ప్రవేశిస్తూ దేవుని మందిర ఆవరణంలో కీర్తన పాడచ్చు. ఆయన ఆవరణలో మనం ప్రవేశించి దేవుని ఆరాధించగలిగితే ఎంత ఆశీర్వాదం మన జీవితాలు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎవరికి చెప్పిన అంటాను, చక్కగా ఇట్లా పని చేసుకుని వెళ్ళిపోండి. ఉద్యోగం, వ్యాపారం, కూలో నాలో పని ఉందిగా, జీవనానికి తగ్గ ఆ పని చేయండి. ఆత్మ సంబంధమైన ఈ పని మనం చేయాలి. ఆ పని చేయాలా, ఈ పని మనం చేయాలి. రెండు పనులు కూడా మనం తప్పక చేసేవారు ఉండాలి మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. అందుకని జీవితకాలం అంతా కూడా చక్కగా దేవుని మందిరాల్లోకి వచ్చి దేవుని మందిరాల్లోకి వచ్చి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లిద్దాం. స్తుతులు రెండు ఉన్నాయి దీంట్లో. స్తుతులు అంటే స్తుతించటం, అర్పణ అంటే మనకు వచ్చిన కష్టాజితంలో దేవునికి అర్పించటం. హల్లెలూయా. పాత నిబంధన బలులు ఉండేవి, ఈ రోజున మీకు తెలుసు వాక్యం. కాబట్టి ఆ రీతిగా మనం దేవునికి ఇవన్నీ అర్పిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే ఈ పనులన్నీ మనం చక్కబెట్టామనుకోండి, అర్థమవుతుందా? మనం ఈ పనులన్నీ చక్కబెట్టామనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుని కృప నిత్యము నీ మీద ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కృప? దేవుని కృప నిత్యం మన మీద ఉంటుంది. ఆయన సత్యము తరతరములు మన మీద నిలుచుంటుంది. ఎవరి సత్యం? అందుకని చక్కగా ఈ మాటలు అర్థం చేసుకొని బ్రతుకాలం అంతా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. 136వ కీర్తనలో ఉంటే చక్కని మాటలు మొదటి చదవచ్చేమో. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడటం మొదలు పెడితే 136 కీర్తన సరిపోదు. ఆ ప్రతి వచనంలో కూడా కింద ఏం రాయబడి ఉంది? అందరు చెప్పండి. ప్రతి వచనము కింద ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప అని ప్రతి వచనం ఉంటుంది. మన గృహప్రవేశాల్లో కానీ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో లోనకు ప్రవేశించగానే ఈ వాక్యం చదువుతాం. ఎవరి కృప కావాలని? ఆ నూతన గృహాల మీద, నూతన వ్యాపారాల మీద, నూతన పనిపాట్ల మీద, నూతన మందిరాల మీద దేవుని కృప ఉండాలని ఈ వాక్యమే చదువుతాం. ప్రతి మాట యొక్క ముగింపులో రాయబడిన మాట ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా. ఉండాలని కోరుకోవాలిగా. ఇందాకేమన్నాడు దావీదు కీర్తనలో? ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా. అందుకని ఇవాళ వాక్యం మన జీవితాల్లో చాలండి. మన ధనమో, బలమో, కులమో, లోకమో ఇది కాదు మన బలం. ఎవరు మన బలమై ఉండాలి? దేవుడే మన బలమై ఉండాలి. దేవుడు బలమై ఉంటున్నా కాకుండా దేవుని కృపను మనం నమ్ముకోవాలి. ఎవరి కృపను? దేవుని కృపను మనం నమ్ముకొని చక్కగా మన ఆత్మీయ జీవితం మనం కొనసాగిస్తే సదాకాలం మన ప్రభు మనకి తోడే. చూడండి, అక్కడ ఒక 2 విషయాలు కింద చదవండి. దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చేస్తే ఏమొస్తుంది? దేవాది దేవునికి ప్రతిరోజు మన కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు కూడా చక్కగా కృతజ్ఞత చెల్లించాలి. నేను అన్నాను చాలాసార్లు, కృతజ్ఞతతో పడాల్సిన ముందు దేవుని సముఖమునకు వెళ్ళి దేవుని ఎదుట పాదాలు వేసి, మోకాళ్ళు వేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక మాట, ప్రతిరోజు దేవుని ఆలయానికి రావడం కుదరకపోతే మన ఇల్లే మన గృహంలోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు వచ్చేస్తాడు. వస్తాడా? ఎక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన అంటే అక్కడ వచ్చేస్తాడు ఆయన. యెషయా గ్రంథంలో చక్కని మాట, ఆయన మహోన్నతుడైనను మహా ఉన్నతమైన స్థలంలో నివసించేవాడైనను. అవునా? ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయడానికి కూర్చుంటారు, ఏ మనసు చెప్పండి? విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయడానికి మనం కూర్చుంటామో వెంటనేనంట ఆ ఉన్నతమైన స్థలం నుంచి ఎవరైతే ఆ మనసుతో కూర్చొని ప్రార్థన చేస్తున్నారో వారి యొద్దకు దిగి వస్తాడండి దేవుడు. హల్లెలూయా. వస్తాడా? నలిగిన వారిని ఉజ్జంపజేయడానికి, కలత చెందిన వారిని బలపరచడానికైనా అక్కడి నుంచి దిగి వస్తాడండి ఈరోజు. ఎంత గొప్ప దేవుడో దయచేసి గమనించాలి. అందుకనే ఇవాళ వాక్యం నుంచి మన జీవితాల్లో ఇవాళ దేవుని యొక్క కృప తెలుసుకోవాలి. కృప పొందాలంటే మనం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. దేవుని కృప ఉందా? వాళ్ళు అనుభవిస్తున్నామని దేవుని కృపే కదా. ఏం చూసినా దేవుని కృపే కనపడాలి. ఆకాశము భూమి ఆయన సృష్టి, ఇలా సమస్త ప్రకృతి ఆయన చేతే కలుగు చేయబడింది. హల్లెలూయా. అందుకని ఏది చూసినా దేవుని కృపే కనపడుతుంది మన జీవితాలు. ఆ కృప నిత్యం ఉంటుందంటుంది వాక్యం.
ఆ ఉండాలి అంటే మన జీవితాల్లో మనం కూడా కొన్ని పనులు మనం తెలుసుకొని ఇందా చెప్పినట్టుగా 100వ కీర్తనలో చెప్పినట్టుగా మనము దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మనం ఎవరి వారము, ఎవరు మనం పోషిస్తున్నారు, ఎవరు మనకు కాస్తున్నాడు తెలుసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మందిరాల్లో దేవుని ఆరాధించగలిగితే సదాకాలం మన దేవుడు మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. అలాగే 136వ కీర్తనలో కూడా దేవుడు దయగలిగిన వాడిని కృతజ్ఞత చెల్లించాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఇవన్నీ మనం చేస్తూ మన పని మనం కొనసాగిస్తుంటే నిరంతరం కూడా ఆయన కృప మన మీద నిలిచి ఉంటుందంటే. హల్లెలూయా. మంచి మాట. మరొక మాట మీరు చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసొద్దాం ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు మనందరం రక్షణ పొందామా? రక్షణ పొందిన వారి చేతులు ఎత్తండి అందరూ ఒకసారి. ఏం పొందా? దుర్గాబాబుని పొందలేదు. నెలలు లేపావా? నాకు చేయి కనపడలేదు కదా, ఏమనుకో. మాకు ఐసు ఎత్తిందండి, మర్చిపోయి ఎత్తావా? ఎత్తలేదా? రైట్ సార్. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, రక్షణ పొందిన మనందరం కూడా, రక్షించబడ్డ మనందరం కూడా 2 విషయాలు. ఒకటి కృపచేత, ఒకటి మొట్టమొదటి కృపే. దేవుని కృప లేకపోతే అసలు ఎంత గొప్ప దేవుడు మనం తెలుసుకునే అవకాశం లేదు. దేవుని యొక్క మహాకృప. వాళ్ళ నిజ దేవుడు ఎవరు, గొప్ప దేవుడు ఎవరు, సర్వాన్ని సృజించిన సృష్టికర్త ఎవరు మనం తెలుసుకోగలిగాము అంటే ఈ రోజున ఎవరేమనుకున్నా మనకు అనవసరం, మనం సత్యం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకొని యేసు ప్రభు నిజదేవుడని, ఆయనే మన కొరకు దిగొచ్చిన వాడని, మన సమస్త పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి మనం విమోచించిన వాడని ఈ రోజు మనం తెలుసుకున్నాం ఏదైతే ఉందో, ఈ తెలుసుకున్న విషయమే కృప అన్నానంట. హల్లెలూయా. ఇవాళ మన ఎడల దేవుని కృప. రక్షించబడ్డామంటే ఎవరి కృప? మన గొప్పతనమో మన మంచితనం అంటారు. కాదండి, మన మంచితనమో మన గొప్పతనం అయితే ఏం సరిపోద్దా? అందుకని వాళ్ళ సహోదరి సహోదరుడ, ఎవరి కృప? దేవుని కృప. అందుకని వాళ్ళు రక్షించబడ్డ మనందరం కూడా చాలాసార్లు ఎవరిని అడిగామనుకోండి, మీరు రక్షించబడ్డారా అని అడిగామనుకోండి, వెంటనే విశ్వాసి నోటి నుంచి వచ్చే మాట తెలుసా? దేవుని కృప వల్ల నేను రక్షించబడ్డా. ఎవరి కృప? ఎవరి కృప? ఆ మాట వాడాలా. దేవుని కృప వల్లే నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. 2వ మాట విశ్వాసం ద్వారా అని కూడా బైబిల్లో ఉంది. దేని ద్వారా? రక్షణకు 2 కారణాలు. ఒకటి దేవుని కృప ఉండాలి, 2వది మనలో కూడా విశ్వాసం ఉండాలి. మనలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏమిటి? యేసు ప్రభు దేవుడిని తెలుసుకోవడం, నా కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకోవడం, ఆయన నిజదేవుడని తెలుసుకోవడం, ఆయన మనం ఆ ప్రకారం నమ్మి ఆయన మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృప చొప్పున ఈరోజు మనందరికీ కూడా గొప్ప రక్షణ మనకు దొరికింది. హల్లెలూయా. చెప్పండి, ఏం దొరికింది? దీన్ని కాపాడుకోవాలో వద్దా? అన్నిటికన్నా ముఖ్యముగా, అన్నిటికన్నా భద్రముగా, అన్నిటికన్నా జాగ్రత్తగా ఏం కాపాడుకోవాలి? రక్షణ కాపాడుకోవాలి. అవునా? రక్షణ అంత విలువైంది. ఎందుకు విలువైందంటే ఆత్మానుసారంగా వాక్యం అర్థమైనడికి అర్థం. ఎందుకు విలువైందంటే రేపొద్దున ఈ లోకం 60, 70, 80 ఏళ్ళు అధిక బలం అయితే తర్వాత ప్రతి మానవుడికి లోకం నిద్రించాలి. ప్రతి మానవుడికి నిద్రించిన తర్వాత మనకు తోడొచ్చేది మన ఆస్తి కాదుగా, మనకు తోడొచ్చేది మన బంధు బలగాలు కాదుగా, మనకు తోడొచ్చేది మన భార్య బిడ్డలు కాదుగా, మనకు తోడొచ్చేది మన లోక సంబంధమైన జ్ఞానం కాదుగా. ఈ లోక సంబంధమైన ఇప్పుడు నేను చెప్పిన వేది కూడా మనకు తోడొచ్చేది ఒక్కటే, మనం పొందిన మన రక్షణ మనతో ఉంటుంది. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు చక్కని మాట, రక్షణను మీ సొంత రక్షణ అన్నాడు యేసయ్య. రక్షణ ఏమన్నాడు? అందరూ చెప్పండి. రక్షణ అనే మాటకు ముందు దేవుడు ఏమంటాడు? మీ సొంత రక్షణ. ఏది సొంతం కాదు. సొంత భార్య అని కాదంటలా కొంతవరకే, సొంత భర్త కాదంటలా కొంతవరకే, సొంత బిడ్డలు కాదంటలా కొంతవరకే. ఒకనాడు అందరూ ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ రక్షణ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత ఏ రక్షణ అయితే మనం పొందామో ఆ రక్షణ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందంటే. హల్లెలూయా. రేపొద్దున మన మరణానంతరం కూడా ఈ లోకంలో మనం నిద్రించిన తర్వాత కూడా మన రక్షణ మనకు తోడే ఉంటుంది. అందుకని ఈ రోజున ఆ రక్షణ ఉంటేనే రేపొద్దున అక్కడ ఆ ఎదుట నిలబడటానికి సరిపోతుంది. అవునా కదా? ఈ రోజున వాక్యం అంటే మన జీవితాల్లో రేపొద్దున ఆయన ఇస్తానన్న నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో కాస్త చోటు మనం సంపాదించాలి అంటే మనకు ఒక టికెట్ కావాలి వద్దా? బస్సు ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే, విమానం ఎక్కాలంటే, ఈ లోకంలో దేనికైనా ఒక టికెట్ కావాలి. రేపొద్దున నిత్యరాజ్యంలో పరలోకం కావాలన్నా కూడా మనకు ఒక రక్షణ అనే టికెట్ ఉండాలంటే. హల్లెలూయా. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ప్రభు అన్న మాట ప్రకారం నేను లేని ఈ సమయంలో కూడా మీ సొంత రక్షణ మీరు భయంతో వణుకుతూ కొనసాగించండి. చాలా భయం కలిగి, భక్తి కలిగి మరి దేవుని యొక్క రక్షణ మనం ఏం చేయాలంటే కొనసాగించుకునే వారికి ఉండాలి ఈ రోజున. అందుకని ఎందుకంటే పొద్దున మనతో వచ్చేది అదే,
మనం దేవుని దగ్గర చేర్చేది అదే, దేవుని ఎదుట నిలబెట్టేది అదే. మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి అయ్యా అని ఆయన ముఖాంతరం చూసే శక్తి రేపొద్దున మనకి ఇవ్వగలిగింది మనం పొందిన రక్షణ అంటే. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? రక్షణను చెప్పాలి, రక్షణను పొందాలి, రక్షణను కొనసాగించాలి, రక్షణను కాపాడుకోవాలి. 3 మాటలు చెప్పండి ఒకసారి. రక్షణ పొందాలి, రక్షణ కొనసాగించాలి, రక్షణ కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ₹1,00,000 పోయినా మళ్ళీ అటు కూడా సంపాదించుకోవచ్చులే, కానీ రక్షణను పాడు చేసుకోకూడదు, రక్షణ పోగొట్టుకోకూడదు. దేవుడి పాస్టర్ గారు రక్షణ పోద్దా? ఎటపోద్దు సార్, ఏదైనా వస్తువు అంటే పోద్ది. ఏమండి, రక్షణ పోద్ది, గ్యారంటీగా రక్షణ పోవడానికి అవకాశం ఉంది ఈరోజు. రక్షణ అందుకని ప్రభు అన్నారు, మీ సొంత రక్షణ మీరు గట్టిగా పట్టుకోమన్నాడు. వేస్తే ఎట్ట పట్టుకోవాలా? మీ సొంత రక్షణ మీరు భయంతో వణుకుతో గట్టిగా పట్టుకోమన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు అపవాది సాతాను అనేవాడు ఉన్నాడు కదా, వాడు ఖచ్చితంగా దేవుడు కృపచేత విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ వీలైనంత వరకు చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకని దైవ సేవకులు చాలాసార్లు అంటాడు, పరలోక రాజ్యంలో ఒక కాలు తీసి 2వ కాలు పెట్టే లోపు కూడా వెనకలు అవుతాడట. ఒక కాలు పెట్టి 2వ కాలు పెట్టే లోపు కూడా. కాబట్టి సహోదరి సహోదర, చాలా జాగ్రత్తగా మన యొక్క రక్షణ జీవితాలు మనం కొనసాగించాలి. హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు ఇంకా చూద్దాం వాక్య ప్రకారంగా. అందుకని మన రోమా రాసిన పత్రిక 3:24 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. కృప చేసే మరొక పని. ఎవరు కృప? కృప ఎవరిది? మళ్ళీ చెప్పండి, కృప ఎవరిది? హల్లెలూయా. కృప చేసే మరొక పని రక్షణ ఇచ్చింది. కృప చేసే మరొక పని నిరంతరము తోడుంటుంది. కృప చేసే పని అనేక విషయాలు దేవుడు ఎంత గొప్పవాడో మనకి తెలియపరిచింది కూడా కృప అన్నాను. హల్లెలూయా. మరి దేవుడు ఎవరో మనం తెలుసుకునేది కూడా, ఏమండి, దేవుడు ఎవరో మనం తెలుసుకోగలిగాము అంటే అది కూడా దేవుని కృపే. దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరో మనం తెలుసుకోగలిగాము అన్నా కూడా దేవుని కృపే. రక్షణ పొందాము అన్నా దేవుని కృపే. ఈనాడు కాకపోతే దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చున్నాము అన్నా దేవుని కృపే. హల్లెలూయా. మీకు ఇంతవరకు వాక్యం అర్థమైంది. ఇంకా ఏంటయ్యా అంటే, నీతిమంతులంగా ఒక వ్యక్తి తీర్చబడాలన్నా దేవుని కృప అయి ఉండాలి. చెప్పండి, నీతిమంతులముగా ఏంటి? నీతిమంతులు మీకు తెలుసు. నీతి అనేది సహోదరి సహోదరుడా మనం చేసే వాటిని బట్టి ఈ జీవితంలో రాదు. మనకి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఎవరు కృప ఉండాలా? హల్లెలూయా. సరే, వాక్యంలో చూసినప్పుడు కొన్ని చాట్ల క్రియలు చేత అంటే అవి అయ్యే పని కాదు, కానీ ఎవరి కృప అయి ఉండాలా? అందుకని రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం రాయబడిన చక్కని మాట ఏంటంటే, అక్కడ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రోజున మా దేవుడు ఎంత గొప్పవాడంటే, యేసు ప్రభువుని దేవుడిగా మనం తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను మనం ఒప్పుకోవడం ద్వారా యేసు ప్రభువే నా దేవుడు అన్నాను. ఒకసారి అందరం మరొకసారి అనండి, రైట్ అని మనం అనటం ద్వారా కృప చొప్పున వెంటనే కృప వచ్చేసి మనం ఒప్పుకున్నాం కనుక యేసు ప్రభువే నా దేవుడు అని మనం అంగీకరించాం కనుక వెంటనే దేవుని కృప మనకు వచ్చి మనం కృప ద్వారా విమోచించి నీతిమంతులుగా తీర్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఎలా తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఏం జరిగింది? నీతిమంతులుగా దేవుడు తీర్చాడా లేదనేది మనకి ఎట్లా అర్థం అవుతాయా అంటే, అప్పుడు మన క్రియలన్నీ మనం చూసుకోవాలి. ఒకప్పటికే మనకు ఇప్పుడు మార్పు, ఒకప్పటికి ఇప్పటికే మార్పు. అసలు ఎవడో సాక్ష్యం కాదు, మనకు మనమే సాక్ష్యం. ఇది చెప్పండి, మనకు మనమే సాక్ష్యం. ఏంటి మనకు మనమే సాక్ష్యం? మాటల్లో, క్రియల్లో, నడకలో, నడవడికలో, బ్రతుకులో, లేకపోతే ఇవాళ అవినీతిలో, అక్రమంలో, మోసం చేయటంలో, స్వార్థంలో, చూడలేనితనం, ఇవన్నీ కూడా మనలో తేడా మనకే తెలిసిపోతుంది. అవునా? ఇవాళ విశ్వాసం ద్వారా విమోచించబడి యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మకం మనలో ఉంటే ఒకటి మోసం చేయలేం, అబద్ధం ఆడలేము, ఎవరికి ద్రోహం చేయలేము, ఎవరిని దూషించం, ఎవరిని ద్వేషించం, కుటుంబానికి ఒకటి పొక్కమని మాట అనలేం. హల్లెలూయా. అనలేకపోతున్నాం అంటే నీలో కృప చేస్తుంది. అవునా? మోసం చేయలేకపోతున్నాం అంటే నీలో కృప చేస్తుంది. ఎవరితో ఏదో దొంగిలించాలని అనుకోవట్లా, నీలో కృప పని చేస్తాం. ఎవరు పని చేస్తున్నారు? ఎవరు కృప? హల్లెలూయా. దేవుని కృప మనలో పనిచేస్తాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడినామనడానికి ఇవన్నీ కూడా దిష్టి అనమాట మన జీవితాలు. హల్లెలూయా. అందుకని అర్థం చేసుకొని ఇవాళ కృప చేసే మరొక పని ఏంటంటే నీతిమంతులముగా దేవుడు తెచ్చాడు. చెప్పండి, ఎలా తెచ్చాడు? మీకు తెలుసు కదా, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు.
దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మీకు తెలుసు, పరిసయుడు తన గోడంతా చెప్పుకొని ఆ విధంగా నేను అలా భక్తి చేస్తాను, అలా భక్తి చేస్తాను చేశాడు. నిజమైన భక్తి, తన భక్తి గొప్పతనం అంతా చెప్పుకున్నాడు. తప్పు లేదు, నేస్తాం నువ్వు చెప్పుకోవచ్చు. కానీ పక్కన వాడిని కించిపరిచాడు. వెంటనే ఆ రెండో వ్యక్తి ఆయన సంగతి ఆయన కించిపరిచాడని తన చెవికి వినపడినా ఏమీ అనకుండా అయ్యా దేవుని తట్టు చూడటానికి నేను అంత గొప్ప గొప్ప పనులు ఏమీ చేయలేకపోయాను, పైగా దేవుని తట్టు కూడా ఆకాశము తట్టు కనులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడు కాదన్నాడు ఆయన. ఆకాశము తట్టు కనులెత్తి చూసి ప్రార్థన చేయడానికి కూడా నేను సరిపోయిన వాళ్ళు, నేను పాపిని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? పాపిని, హల్లెలూయా అని ఒప్పుకొని ఆ ఒక్క ముక్కే చిన్న ప్రార్థన చేస్తే వెంటనే దేవుని దృష్టికి, చెప్పండి ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మరి శుంకరి నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. శుంకరి ఏంటి తేడా చెప్పండి? ఆయనకన్నా నిజంగా శుంకరి కన్నా ఆయన మంచి కార్యాలు చేశాడు. ఉపవాస విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో ఈయనకన్నా ఘనంగానే చేశాడు. కానీ చేయకూడని పని ఒకటి చేశాడు. ఏం చేశాడు? పక్కవాడిని కించిపరిచాడు. ఆ విధంగా సహోదరుడా ఇతను ఏం చేశాడు? తనకు ఆ మాట వినపడ్డా ఏమో పెద్ద ఆయన ఏమనుకుంటే నాకెందుకు కానీ దేవుని ఎదురు తను తగ్గించుకునే ప్రార్థన హల్లెలూయా అన్నోడు మనం అనుకుని ఉంటే పోయే దేవుడు చూసుకుంటాడు. ఎవరు నేర్పారు? శంకర్ నేర్పాడు. వందనాలు, శంకర్ నేర్పాడు. అన్నోడిని అన్న సంగతి ఆయనకి వినపడ్డ ఏమన్నా నాకెందుకని దేవుని ఎదురు ప్రార్థన చేసుకుంటే చిన్న మొక్క ప్రార్థనకి నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. హల్లెలూయా. దేవాక్యం వెంటనే దేవుడు శంకర్ని నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి పంపించాడని వాక్యం కనపడతాం. కాబట్టి ఈనాడు వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఈ మాటలు దయచేసి అర్థం చేసుకుని అందుకనే ఉచితముగా, చెప్పండి అందరూ చెప్పండి, ఉచితముగా దేవుని కృప చొప్పునే నీతిమంతులముగా తీర్చబడ్డాం. హల్లెలూయా. కాపాడుకు నీతి, దేవుడిచ్చిన నీతిని మనం ఏం చేయాలా? కాపాడుకొని సరిపోతుంది మన జీవితకాలం. రైట్, మీకు అర్థమైంది. రైట్. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనం ఆయన కృప వలన మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కమ్మరించెను. హల్లెలూయా. ఏంటి జరిగింది ఇక్కడ? వాక్యం మనం చూసినప్పుడు యేసు ప్రభువును దేవుడిగా మనం అంగీకరించడం ద్వారా, ఆయన మనం ఒప్పుకోవడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మనందరి జీవితాల్లో కూడా అవునా దేవుని కృప వలన ఇందా చెప్పాను నీతిమంతులుగా తెచ్చబడ్డాం. అంతేకాకుండా నిత్య జీవము గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులు అవడానికి పరిశుద్ధాత్మను, చెప్పండి పరిశుద్ధాత్మను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరి మీద సమృద్ధిగా దేవుని కుమ్మరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈనాటి సహోదరుడా ఆత్మచేత కట్టబడ్డాం. ఈ మాట చెప్పండి, ఆత్మచేత, పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ చేత కట్టబడ్డాం కనుక ఈరోజు నోటికి నోరుకోవడం మన జీవితాల్లో ఇవాళ దేవుని కృప చొప్పున సాధ్యమైందని గుర్తుపెట్టుకొని కృప ద్వారా జరిగే కార్యాలు చెప్తున్నాను. దేవుని కృప ద్వారా జరిగే కార్యాలు, దేవుని కృప చొప్పునే దేవుడు ఎవరో తెలుసుకున్నాం. దేవుని కృప చొప్పునే మనం ఆయన వారు ఆయనను పోషిస్తున్నాడని తెలుసుకున్నాం. దేవుని కృప చొప్పునే ఈ రోజున ఖచ్చితంగా రక్షణ పొందాం. దేవుని కృప చొప్పునే నీతిమంతులుగా తెచ్చబడ్డాం. దేవుని కృప చొప్పునే పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరించుకోగలిగాం. హల్లెలూయా. ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి ఈనాడు దేవుని పని చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంట్లో కూర్చొని, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పని చేయబడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పరిచర్య చేయబడు, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని పనిలో దేవుని కోసం ఉరుకులు పెట్టమని చెప్తా ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్పిన లక్షణాలు నీలో కనపడుతుంటే పరిశుద్ధాత్మ సమృద్ధిగా నీ మీద పనిచేస్తున్నట్టే. దయచేసి అర్థం చేసుకొని ఆ ప్రకారం బ్రతుకాలం అంతా మరి ముందుకు సాగేవారిగా ఉందాం. చూడండి, అక్కడ ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచున్నట్లు నీవి సంగతులన్నిటిని గురించి దృఢముగా చెప్పుచుండవల్లని. హల్లెలూయా. దేవుడు చేసిన మరొక అనుభవం చూస్తే ఈ మాటలన్నీ కూడా నమ్మదగిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు అనే ఉన్నాడు కదా, ఇవాళ సంఘాలు నడిపిస్తుంది ఆయనే కదా. ఇవాళ నూటికి నూరు పాటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో సమృద్ధిగా మన మీద కుమ్మరించబడి ఆయన మనం ప్రేరేపిస్తున్నాడు, మన చేత పని చేపిస్తున్నాడు అని మనం నమ్మాలి. హల్లెలూయా. మన చేత ప్రేరేపించి మన చేత పని చేపిస్తున్నాడు. అది మనమా కదిలేదు, మనమా పనిచేసేది. ఆహా, ఇక మనకు నిజంగా పరిశుద్ధాత్ముడు కాసేపు పక్క వెళ్ళి బయటికి వెళ్ళి ఇప్పుడు కనుక నేను కాసేపు కిందకి వెళ్తే అన్నట్టుగా నేను జస్ట్ ఎగ్జాంపుల్, అది వేరే కదా, ఏమనుకోమాట. మంచోళ్ళు, మంచి సంఘం. కాబట్టి అట్లా పరిశుద్ధాత్ముడు కాసేపు మనలోంచి అట్లా పక్క వెళ్తే వెంటనే అప్పుడు మన యొక్క భక్తి మొత్తం తెలిసిపోయింది.
అవునా కాదు? వాళ్ళు ఉరుకులు పెడతా దేవుని పని చేయగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడం బట్టి. హల్లెలూయా. లేకపోతే సాధ్యం కాదు. అందుకని అక్కడ రాయబడిన మాట చక్కని మాట. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనందరం కూడా మనలో క్రియ జరిగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. చెప్పండి ఏ పనులు చేయాలా? చెప్పండి ఏ పనులు చేయాలా? మంచి పనులు. ఎవరికో ఒకరు మనం సహాయపడుతూ దేవునికి, ప్రజలకి, సంఘానికి, సమాజానికి, ఇంట్లో వారికి, బయట వారికి మనం ఉపయోగపడతా మంచి క్రియలు చేయాలి. చెప్పండి ఏ క్రియలు చేయాలి? కాబట్టి ఆ ప్రకారం చేసుకుంటూ మనం వెళ్తాం. ఒక మాట, మనం మంచి చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అందరి గురించి మంచి ఆలోచిస్తున్నాం అనుకోండి, మన మీద పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా ఉంటే మన చేత తన పని చేయించుకుంటాడు. మన చేత చెప్పండి, మన చేత తన పని చేయించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. రైట్, మీకు అర్థమైంది. చూస్తే మరొక మాట, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేజీ తప్ప అవసరం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్పాలి, రోజు మనం ఏమిటానికి వస్తున్నాం? బోధేగా. ఎవరి బోధ? సమీర్ బాబు బోధ కాదు, దేవుని బోధ. ఉన్న బోధను వివరించుకుంటున్నాం. ఆల్రెడీ ఆయన చేయవలసిన బోధ అంతా మన యేసయ్య చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా ఏం బోధించాడు? యేసు ప్రభు చేసిన బోధను జ్ఞాపకం చేస్తాడు. మాపోటి సేవకుడు కొత్తగా మేము బోధించేవి లేదు. దేవుడు చేసిన బోధను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, వివరించుకుంటున్నాం తప్ప బోధ అంతా ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి. హల్లెలూయా. రోజు దేవుని దగ్గర వచ్చి దేవుని పని చేయడం ద్వారా మనలో కలిగేది ఏంటంటే, ప్రతిరోజు ఆయన మంచి మంచి మాటలు చెప్పి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో బోధిస్తున్నాడు. చెప్పండి, ఈ లోకంలో మనము ఎలా బ్రతకాలో దేవుడు రోజు మనకి బోధిస్తున్నాడు. హల్లెలూయా. బోధిస్తుంటేనే అంతంత మాత్రం ఎడుతున్నాం అసలు. అవునా కాదా? ఏంటమ్మ భక్తులకు అడు చూశాను. ఇంకా మేము అంతంత మాత్రం అంటే మేము అంతంత మాత్రం మీకు తెలుసా అని చెప్తానండి. ఎంతంత మాత్రం నాకు తెలియదు, నాతో సహా. వందనాలు. హల్లెలూయా. రోజు బోధకు దగ్గరగా ఉంటేనే అంతంత మాత్రం ఎడుతున్నాం భక్తి. అందుకని ఇవాళ కాస్త బ్రతుకాలం అంతా అంతంత మాత్రం భక్తి అన్న మనం ఏడవాలి అంటే బోధకు దగ్గరగా ఉండాలంటే. హల్లెలూయా. చెప్పండి, దేని దగ్గరగా ఉండాలి? దేవుని బోధకు మనం దగ్గరగా ఉండి దేవుని వాక్యానికి మనం దగ్గరగా ఉన్నప్పుడు లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో ఎలా బ్రతకాలో ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడున్నాం? ప్రస్తుతం మనం ఈ లోకంలో ఉన్నాం. అవునా కదా? ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది? అపవాది సాతాను చేతుల్లో ఉంది. అపవాది సాతాను చేతుల్లో ఉంది ఖచ్చితంగా. అందుకని చూడండి, ఎక్కడ చూసినా తప్పులు, ఎక్కడ చూసినా పైగా ప్రోత్సహిస్తారు, మన చెడును ప్రోత్సహిస్తారు లోకం. అందుకని వాళ్ళ వాక్యం అంటే మన జీవితాల్లో 100కి 100 కూడా మరి మనము ఎలా బ్రతకాలో నేర్పేది వాక్యం కనుక ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో ఎలా బ్రతకాలో ప్రతిరోజు ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటానంటే, నేను కృప ద్వారా ప్రతిరోజు మనం బోధించబడుతున్నాం. మీరేమంటారు? కృప చేత రోజు మంచి మాట ఎవరు చెబుతాడు? చెబితే వినేవాడు ఎవరు? 2 విషయాలు. చెప్పేది ఎవరు? చెప్తే వినేది. వాళ్ళ దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఒకటి, రోజు మనం వినాలి కానీ అంతనే చెప్తాడు. బైబిల్ తెరిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. బైబిల్ తెరిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యానికి వచ్చి కూర్చో, ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకటి, కృప ద్వారా మనకు కలిగిన మరొక లాభం ఏంటంటే ప్రతిరోజు మనం బోధించబడుతున్నాం. ఎక్కడో చాట చూపులు, మాటలు, తలంపులు, ఆలోచనలు ఎక్కడో చాట మానవ జీవితంలో పొరపాటు పడుతున్నాయి. మన దేవుని దగ్గరికి వచ్చి వాక్యం దగ్గరికి వచ్చినాం అనుకో, వాక్యం ఉతికి అవతల బారేసి ఉతుకుతా లేదా? ఉతికేసి అవతల బారేసినప్పుడు వెంటనే మన జీవితాలు బోధించబడ్డప్పుడు మళ్ళీ ప్రక్షాళన చేయబడతాం. బోధించబడ్డప్పుడు జాగ్రత్త పడగలుగుతాం. బోధించబడ్డప్పుడు మళ్ళీ దేవుడు హత్తుకోగలుగుతాం. బోధించబడ్డప్పుడు బోధ మనలను మంచి మాటల వైపు, దేవుని యొక్క సన్మార్గంలో వైపు చాలాసార్లు నడిపిస్తాం. హల్లెలూయా. ఇవన్నీ చేసేది ఎవరు? దేవుని బోధ. ఏ బోధ? దేవుని మాటే కదా. దేవుని మాట మనం మళ్ళీ తిరిగి సన్మార్గం వైపు నడిపిస్తా ఉంది ఈరోజు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఎలా మనం బ్రతకాలో ప్రతిరోజు ఆయన మనకి బోధిస్తాం. వందనాలు. అవునా కదా? హల్లెలూయా. రోజు ఎవరు చెబుతారు? దేవుని కృప కదా. విసుగు విరామం లేకుండా చెప్తానే ఉంటాడు. ఎందుకంటే మనం రక్షించబడటం ఎవరికి ఇష్టం? రక్షించబడటం అంటే ఈ బాప్తిజ రక్షణ కాదు, ఆత్మ రక్షించబడాలి. ఎవరు రక్షించబడాలి? మనలో ఉన్న ఆత్మ రక్షించబడాలని మనకి ఎప్పుడు జాగ్రత్తలు చెప్తూనే ఉంటాడు ఆయన. రెండోది మనం వినగలుగుతున్నాం ఈరోజు.
మనం ఏం చేయగలుగుతున్నాం? ఎవడండి లేదు లోకం. ఇలా కాస్త కోస్త క్రైస్తవ సమాజాల్లో దేవుని వాక్యం యొక్క భయం కలిగి వాక్యం ఎదుట మనం కూర్చొని దేవుని మాట శ్రద్ధగా వినగలుగుతున్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుని కృప. ఎవరి కృప? మనలో వినబుద్ధి పుట్టించాడు. ఏ బుద్ధి? బోధేమో రోజు చేస్తున్నాడు, దేవుని కృప. వినే బుద్ధి మనలో కలగటేయటం కూడా దేవుని కృప అంటుంది. హల్లెలూయా. చాలాసార్లు తల్లిదండ్రులు లోకంలో ఏం చెప్పుకుంటారు? ఈ మధ్య మా వాడు నా మాట వింటలా, ఈ మధ్య మా వాళ్ళు నా పిల్లలు నా మాట వింటలా. మరి ఆ విధంగా వింటలేదు అంటే ఎంత బాధ తల్లిదండ్రులు. వింటలేదండి బాధ. ఇవాళ మనం వినగలుగుతున్నామంటే ఎవరి కృప? హల్లెలూయా. అందుకని గుర్తు చేసుకొని ఇవాళ దేవుని కృప ద్వారా మనం జరిగిన కార్యం ఏంటంటే రోజు బోధించబడుతున్నాం. దేవుని కృప వలన రోజు మనం శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యం వినగలుగుతున్నాం. హల్లెలూయా. వినే బుద్ధి కూడా దేవుని కృపే. మీకు అర్థమైందా? వినే బుద్ధి కూడా ఎవరి కృప? లేకపోతే మనమా? ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి మానవుడికి. కానీ వాళ్ళ బుద్ధిగా నోరు మూసుకొని పాస పట్టేసుకొని మనందరం కూడా చక్కగా ఈ రోజున దేవుని మాటలు వినగలుగుతున్నామంటే వినటానికి కావాల్సిన కృప కూడా దేవుని దగ్గర మనం నమ్మాలి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు చూడండి చక్కని మాట, అయ్యా నిశ్చయ వినబుద్ధి మాలో పుట్టించమని భక్తుడు కాదు. ఏ బుద్ధి అంటే? అందుకని ఇది కూడా దేవుని కృప అని మనం నమ్మి, ఏమో ప్రభువా నాకు అక్కడ కుదిరిచ్చావు. మనకేమిచ్చాడు ఈ రోజున? అతను కుదిరిచ్చావు, ఆలోచన ఇచ్చావు, అతని సన్నిధికి వచ్చే కృప, నీ మాటలు వినే కృప, ఆ వింటున్నప్పుడు ప్రసంగాలు వింటున్నప్పుడు నాలో ఆ జాగ్రత్త పడే కృప నువ్వు నాకు ఇచ్చావని దేవుని బట్టి మనం సంతోషపడాలి. హల్లెలూయా. 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొని. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాలి, ఇది కూడా దేవుని కృపేనా? ఏం జరిగింది అక్కడ? ఏంటి దేవుని కృప అంటే? ఒకటి, ఇవాళ తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. తనను తాను మన కొరకు అది దేవుని కృప. రెండోది, బ్రతుకాలం అంతా మనందరం కూడా దుర్నీతి నుంచి విమోచించబడాలి. దేని నుంచి? దుర్మార్గత నుంచి, దుర్నీతి నుంచి, లోక సంబంధమైన భయంకరమైన వాటి నుంచి విమోచించబడి విడిపించబడాలి అంటే ఎవరి కృప? ఇవాళ అవునన్నా కాదన్నా ఆయన బిడ్డలముగా దేవుని పనులు సాగుతున్నాం కనుక లోక సంబంధమైన దుర్నీతిలోకి పోకుండా మనం ఉండగలుగుతున్నామంటే ఎవరి కృప? వాక్యం వెళ్ళలేవద్దు మనం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతికి సహోదరుగా ఇవాళ సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని దూరంగా ఉంచాడు లేదు. అందుకని బట్టి మనం నిజంగా ఎంత దేవునికి స్తుతులు అర్పించాలి. అయ్యా నీ కృపను బట్టే ప్రభువా, నీ కృపను బట్టే దుర్నీతికి దుర్మార్గానికి దూరంగా ఉంచి. హల్లెలూయా. అని దేవునికి మనం చక్కగా ఎందును బట్టి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలవుతా. ఇందాక మళ్ళీ 100వ కీర్తన, ప్రతిరోజు కృతజ్ఞత అర్పణలు అర్పించుచు దేవుని మందిరపు ఆవరణంలో మీరు ప్రవేశించండి. హల్లెలూయా. ఇన్ని కృపగలిగిన కార్యాలు మన జీవితంలో ఆయన చేశాడు కాబట్టి, చూస్తున్నాడు కాబట్టి, తోడుంటున్నాడు కాబట్టి ప్రతినిత్యము దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిర ఆవరణకు రావాలంటే వద్దా? ఎంత వీలైనప్పుడు అప్పుడు రావాలి. అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనం వచ్చి దేవుని పని అలా చేసి కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము చెల్లించాలి. సదాకాలం మన ప్రభు మనకి రైట్. మీకు అర్థమైంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎలా అనగా పరచుచు హల్లెలూయా. కొన్నిసార్లు కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు కొంతమంది. చెప్పండి, కృపను ఏం చేసుకుంటున్నారు? అందుకని వాళ్ళు చాలా జాగ్రత్త. మళ్ళీ ఇందాక అందుకన్నాను, కృప పొందడం ఒక ఎత్తు అయితే, కృప పొందానని తెలుసుకోవటం మరొక ఎత్తు అయితే, కృపలో ఉన్నానని తెలుసుకోవటం మరొక ఎత్తు అయితే, కృపను గట్టిగా కాపాడుకోవటం మరొక ఎత్తు. కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. హల్లెలూయా. కృపను, దేవుని కృప దుర్వినియోగం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. దేవుని కృప కాదనుకొని పోతే అట్ట. మీకు తెలుసా పాత నిబంధనలో సౌలు విషయంలో దేవుడు ఏమన్నారు? సౌలుకి నా కృప దూరమైనట్టుగా దావీదు నీకు నీ సంతానానికి ఇప్పటికీ ఎప్పటికీ నా కృప నేను నీకు దూరము అయింది. ఇక్కడ దూరం అవుదా అన్నాడు. ఏంటి కారణాలు తెలుసుగా మనకి? ఎందుకు సౌలుకు దేవుని కృప దూరం అయింది? దావీదుకి ఎందుకు దేవుని కృప నీకే కాదు నీ సంతానానికి కూడా నీ కృప నేను దూరం చేయనని ఎందుకు అన్నాడు దేవుడు? అర్థం చేసుకో. అందుకని గతంలో చాలాసార్లు మీతో అన్నాను, వాళ్ళ కృపను దుర్వినియోగపరచుకోకూడదు. సౌలు దేవుడు తనకిచ్చిన కృపను దుర్వినియోగపరిచాడు. దేవుడు తనకిచ్చిన కృపను వ్యర్థం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన కృపను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఒకటే సద్వినియోగం చేసుకోకపోవడం అంటే చాలాసార్లు మీరు చెప్పిన మాట ఏంటంటే, సౌలు దేవుని కృప పొందుకొని గాడిదలు కాసుకొని అతి మరి ఏమంటారంటే గోత్రాలు చివరి గోత్రంలో ఉన్నవాడిని నేను దేవుడు ఏర్పాటు చేసుకొని అసలు ఇంపాసిబుల్ అతడు రాజు అవ్వటం. అయినా కూడా దేవుని కృప చేత రాజు అయితే ఆ విషయం సౌలుకి తెలుసు. సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు నేను దేవుడు రాజుగా కోరుకున్నప్పుడు వెంటనే సౌలు అన్న మాట ఏంటి తెలుసా? మీకు అర్థమవుతుందా? సౌలు అన్న మాట ఏంటంటే, గోత్రాలలో అన్ని గోత్రాల కన్నా చివరి గోత్రము నేను, అసలు ఈ గోత్రంలో పుట్టి నేను ఎలా రాజును అవుతాను? అసాధ్యం కదా. ఆ సీరియల్ ఏదో ఉంటుంది కదా, ఉంటుందా? పెద్దానికి క్రమం ఉంటుంది కదా, ఆ క్రమం ప్రకారం చూస్తే నేను అవ్వటానికి అవకాశం లేదే అన్నాడు సౌలు. నేను అవ్వటానికి ఏమవటానికి? రాజును. ఎవరి మీద? ఇజ్రాయేలీల మీద రాజును అవ్వటానికి నాకు అసలు అవకాశం అర్హత లేదే అన్నాడు. అన్నప్పుడు సమూయేలు అన్నారు, ఏమో నీకు నిజంగా గోత్ర ప్రకారం అయితే అర్హత లేదు కానీ, వంతు చొప్పున అయితే అర్హత లేదు కానీ దేవుని కృపను బట్టి నేను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఒకసారి మన దగ్గరికి వద్దాం. వ్యవహారం కాడికి వస్తే లేకపోతే నీతి కాడికి మరి ఆ విధంగా దేవుని యొక్క చిత్తం చొప్పున మనం చూసినప్పుడు అసలు మనం అర్హులమా? ఎవరైనా అసలు అర్హతను బట్టి ఈరోజు మనకి రక్షణ దొరికిందా? కాదు. అర్హతను బట్టి దొరకలా, దేవుని యొక్క కృపను బట్టి. హల్లెలూయా. సౌలుకి ఈ విషయం తెలుసు. అర్హత లేని నాకు, వరుసలో లేని నాకు, యోగ్యుని కానీ నాకు దేవుని కృప చొప్పునే ఈ యొక్క అవకాశం దొరికిందంటే ఇంకెంత బాగా దేవుని ఆరాధించలేకపోయాడు. జీవితకాలం అంతా దేవుని పని చేయలేకపోయాడు. ఏదైనా కష్టం ఇరుకపోతే వస్తే దేవుని పాదాల దగ్గరికి ప్రార్థన చేయడం తెలుసుకోండి. మోపాలను ఉండాలి, ప్రతివాడు ఏమనుకో ఉండాలి. నేను అందుకని ఛాన్సాలు అంటాను, కృప పొందుకోవడం గొప్ప విషయం కాదు, కృపను కాపాడుకొని కృపను నిలబెట్టుకోవడం గొప్ప విషయం. చెప్పండి, కృపను కాపాడుకొని కృపను ఏం చేసుకోవాలి? అందుకని పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో చక్కని మాట, దయచేసి అయ్యలారా మీకు ఇవ్వబడిన కృపను వ్యర్థం చేసుకోవద్దని నేను మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నానని చెప్పాడు. కృపను ఏం చేసుకోవద్దు? వ్యర్థం చేసుకోవద్దు. వాళ్ళు సౌలు తన కృపను ఏం చేసుకున్నాడు? వ్యర్థం చేసుకున్నాడు. సౌలుకు దేవుని కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇక్కడ యోధా పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? ఆ విధంగా కొంతమంది అంట తమ యొక్క కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారు. కృపను కాబట్టి ఇంత చక్కగా వాక్యం ఉంది కనుక జాగ్రత్త కలిగి వెలుగు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. మనం జాగ్రత్తగా ఉంటే చక్కగా కృపకు పాత్రలేని మనము ఆ పనిలో సాగుతూ ఉంటే ఆయన చూసుకుంటాడు ఈరోజు. హల్లెలూయా. ఇందాక చెప్పాను, మోసము, ద్రోహము, అన్యాయము, అక్రమము, ఎవరిని దూషించడం, ద్వేషించడం, ఎవరినో అవినీతి అక్రమం చేసి మనం ఏదో సంపాదించడం, స్వార్థము, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏది ఉండడానికి వీలు. సౌలుకు కృప దూరం అవడానికి మెయిన్ కారణము స్వార్థానికి చోటిచ్చాడు, అసూయకు చోటిచ్చాడు. అవునా? మంచి చేసిన దావీదుని వెంటబడి చంపడానికి చూశాడు. ఇంకా నీకు దేవుని కృప ఎలా ఉంటుంది? ఒక మనిషిని వేధిస్తున్నాం, ఒక మనిషిని చంపాలని ప్రయత్నిస్తున్నాం అంటే దేవుని కృప ఎలా తోడు ఉంటుంది? దేవుని కృప ఉంటే దేవుని బిడ్డ అయితే ఏం చేయాలి? తోడు బతికించాలి. మనం బతకాలా? హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ఆ లక్షణాలు ఏవి కూడా సౌలులో కనపడలేదు. దేవుడు కనపడలేదు కనుక దేవుడు డిసైడ్ అయిపోయాడు, నా కృప అతనికి దూరం అయిపోయింది, నా కృపకు అతడు దూరం అయిపోయాడు. ఇది బాగుంది, నా కృపకు అతడు. హల్లెలూయా. జాగ్రత్త పడతాం. మెలుకు కలిగి మనం ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 34:7 చూస్తా. నిర్గమకాండం 34 అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను అపరాధములను క్షమించడు కానీ హల్లెలూయా. చూడండి, చూసినప్పుడు అక్కడ నిర్గమకాండంలో 1000 మంది కృప చూపించే దేవుడు. 1000 మందికి, అసలు 1000 ఎన్ని కోట్ల మందికైనా కృప చూపిస్తాడు. వాళ్ళ సమస్తము ప్రతి మానవుడు, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా మనందరం అనుభవిస్తున్నది దేవుని కృప కాదు. పైన ఆకాశమే కానీ కింద భూమి కానీ, సముద్రాలు, వర్షము, సమస్తం కూడా ఈ రోజున ప్రకృతి అంతా కూడా ఎవరి కృప? అందుకని 1000 మీద కొన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రతి జీవరాశి మీద కూడా దేవుని కృప చూపిస్తానే ఉంటాడు ఈరోజు. హల్లెలూయా. అయితే వాళ్ళు మాటలు లేదనుకో, తిరుగుబాటు చేసామనుకో, దేవునికి విరుద్ధంగా జీవించాం, అబ్బో కృపకు దూరం అయిపోవటమే కాదు, రాబోయే తరాల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అంటాడు. హల్లెలూయా. అందుకని జాగ్రత్త కలిగి వాళ్ళు మెలుగు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. యెషయా గ్రంథం 54:10 చూస్తావా? కీర్తన 25:7 పర్వతములు తొలగినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఎంత మంచి స్టేట్మెంట్ చెప్పండి క్రైస్తవ సమాజాల్లో. పర్వతములు మెట్టలు దద్దరిల్లిన, పర్వతంతో గోల్చాడు. పర్వతాలు తొలిగిపోవడం ఎంత అసాధ్యమో దేవుని కృప కూడా మనకు తొలిగిపోవడం అంత అసాధ్యం.
దేవుని కృప మనం విడిచిపెట్టదంటాడు. హల్లెలూయా. వాగ్దానం చేశాడుగా మన దేవుడు, విడువనని ఎడబాయనని ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే మనం నిజంగా గమనించాలి. అందుకని ఇవాళ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఏ విషయాలు బట్టి దేవుడు మన కార్యం చేశాడు, కృప చొప్పున ఎన్ని మేలులు మనకు చేశాడు గుర్తు చేసుకొని బ్రతుకాలం అంతా మళ్ళీ చెప్తున్నాను, కృపను దుర్వినియోగపరచుకోవద్దు, కృపను వ్యర్థం చేసుకోవద్దు. హల్లెలూయా. పర్వతాలు తొలగిన, మెట్టలు తరిగిన నా కృప నిన్ను విడిచిపోద్దని వాగ్దానం చేసిన గొప్ప ఆయన మాట ప్రకారం ఎప్పుడు కూడా మనకి తోడు ఉంటారు, ఇంకా ఉండబోతారు మన జీవితాలు. మనం చక్కగా ప్రార్థన చేద్దాం, దేవుని వెంబడిద్దాం, మన ఆత్మ జీవితాలు కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి మరొక మాట చెప్పాను, 25:7 చూడండి కీర్తనలో, నా బాల్య పాపములను అతిక్రమములను కొనకము యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున. హల్లెలూయా. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా నీతిని బట్టి కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు, అటైతే ఎందుకు పనికిరాం, నీ యొక్క కృపను బట్టి నీవు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు. హల్లెలూయా. లోటుపాటు పొరపాట్లు అయ్యా క్షమించు ప్రభు. రెండోది, నిత్యము కూడా ప్రభు నన్ను నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకము అడగాలి. నో దేశాడు. నేను చాలాసార్లు అన్నాను, ఆయన హెచ్చవలసింది మనము ఖచ్చితంగా అనుమానం ప్రతిరోజు నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయాల్సింది. కాకపోతే ప్రతిరోజు కూడా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నీవే నన్ను జ్ఞాపకము చేసుకో. చాలా బాగుంది కదా మాట. ఆ మాట సౌలు అని ఉంటే ఎంత బాగుందో తెలుసా జీవితం. సౌలు ఆ మాట అనలేకపోయాడు, దేవుని ఎదురుకి రాలేకపోయాడు, దేవునికి ప్రార్థన చేయలేకపోయాడు. ఇవాళ సహోదర వాక్యం మనందరి జీవితాలను మళ్ళీ చెబుతాను, అర్హత లేని మనకు అర్హత ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త కలిగి వాళ్ళు మళ్ళీ ముగింపులు అంటున్నాను, నీ కృపను బట్టి ప్రభువా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థన చేస్తాం. నీ కృపను బట్టే కాస్త నన్ను జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు తెలుసా, మొదట ఒప్పుకున్నప్పుడు. దావీదు ముందేమన్నాడు, ఒప్పుకున్నాడు, తర్వాత జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అవునా? అందుకని వాళ్ళు మన జీవితాలు కూడా అలా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. సదాకాలం మన ప్రభు మనకి 130లో 3 మీకు అర్థమైంది. 130లో 3 యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచినేడనా ప్రభువా ఎవడు నిలవగలడు, అయినను భయభక్తులను నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. క్షమాపణ కూడా కృప అంట. మీరేమంటారు? ముగిచ్చేస్తాను. క్షమాపణ కూడా అది లేకపోతే ఎవడు, నేను చెప్పాలి, ఒక్కరు పనికిరా నాతో సహా. హల్లెలూయా. వాళ్ళు నిజంగా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది చెప్పండి, అందరూ చెప్పండి ఏం దొరుకుతుంది. అది దొరుకుతుంది అంటే అర్థం నోరు తెలిసి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన. హల్లెలూయా. అందుకని అంటాడు అక్కడ చక్కని మాట, కనిపెడితే ఎవరు సరిపోతాడు, కనిపెట్టి చూచినాడలా అయినను జనులు నీ యందు తిరిగి భయభక్తులు నిలుపునట్లు. ఏమి నిలుపునట్లు? భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. దయచేసి అమ్మ, ఎందుకంటే ప్రతిరోజు మన జీవితాల్లో గొప్ప దేవుని కలిగి ఉన్నాం, కృప కలిగిన దేవుని కలిగి ఉన్నాం, కృపామైన మనం కలిగి ఉన్నాం. అందుకని వాళ్ళ ప్రతినిత్యం కూడా అది అర్థం చేసుకొని వాళ్ళ మన మాట, మన బ్రతుకు లేదా మన బోధ వాళ్ళు కాస్త కోస్తే ఇక్కడికి వచ్చి అలా కూర్చోగలిగాం, మనలో కాస్త కోస్త మంచి పని చేస్తుంది అంటే దేవుని కృపని మీరు నమ్మండి. ఎవరి కృప? మనలో ఏ మంచి పని చేస్తున్నా దేవుని కృపే. అందుకని దాన్ని డెవలప్ చేయండి, మంచిని డెవలప్ చేయండి. దుర్నీతికి, దుర్మార్గతకి, లోకాలోచనకి దూరంగాను దేవునికి, సంఘానికి, వాక్యానికి, ప్రార్థనకి, అవునా, దేవుని యొక్క సహవాసానికి మనం దగ్గర ఉన్నప్పుడు సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి కృపయే చాలును యేసయ్యా.